హాయ్ దోస్తులు, నమస్తే. వెల్కమ్ టు ఆద్య వరంగల్ వ్లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది 7 శనివారాల వ్రతం పెట్టుకున్నానండి. ఈ వారం అయితే ఇది 4వ వారము. అంటే ఫస్ట్ వారం, సెకండ్ వారం ఇవన్నీ పెట్టుకున్నాను, కానీ నేనైతే అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి తీయలేకపోయాను. అయితే ఇప్పుడైతే పెట్టుకున్నా. ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని పొద్దున్నే పువ్వులు తెంపుతున్నానండి. మా చెట్టుకు గసాయి మందార పూలు. తర్వాత దేవుని పీఠం రెడీ చేసుకుంటున్నా. పీఠం అంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ, అది కూడా బియ్యం పిండితోటి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఒక తెల్లని బట్ట కానీ ఏ కలర్ బట్ట అయినా పర్లేదు వేసేసుకొని స్వామివారికి నిలబెట్టుకోవాలండి. తర్వాత అయితే నేను కలశం పెట్టుకున్నానండి, కానీ కలశం క్లిప్ మిస్ అయిపోయింది. దాంట్లో కలశంలోనైతే రోజ్ వాటర్, జవాది పౌడరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు ఇవన్నీ వేసినా కానీ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత కొబ్బరికాయకి పసుపు రాసేసి కుంకుమ బొట్టు గోవిందనామాలు పెట్టేసి కలశారాధన చేసుకున్నా. తర్వాత ఒక పసుపు క్లాత్ తోటి చేసేసుకొని బొట్టు పెట్టి గోవిందనామం పెట్టి కలశారాధన చేసుకున్నా. బియ్యం పోసి అవన్నీ చేసుకున్నా, కానీ అది క్లిప్ మిస్ అయిందండి. క్లిప్ మిస్ అవ్వడం వల్ల పెట్టలేకపోయినా. తర్వాత అయితే జాకెట్ పీస్ తీసుకున్నానండి. నేను పసుపు కలర్ది తీసేసుకొని గోవిందనామం పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామిని బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ వేసి ఇవన్నీ చేసి గోవింద ఫోటోలను మంచిగా కడిగి బొట్లు పెట్టుకొని నామం పెట్టుకొని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఏంటిదంటే చిన్ని బుల్లి గణపతయ్య విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అది కూడా వీడియో మిస్ అయిందండి, ఏమనుకోకండి. అన్నీ చాలా వరకు అన్నీ మిస్ అయిపోయాయి. అన్నీ తీసాను కానీ ఇంకా అక్కడక్కడ పోయాయి. ఇంకా తర్వాత అయితే నా దగ్గర పూలు లేవండి. పూలు తెచ్చుకునే అంత లేకుండే. నిన్నంతా అనుకోలేదు నేను చేస్తాను అనుకుని. ఇక మార్నింగ్ అనుకున్నాను. ఇక పూలు దొరకలేదు నాకు. దొరకపోయేసరికి ఇక పత్తిని తీసుకొని ఇంకా కుంకుమ పెట్టి మాల రెడీ చేస్తున్నాను. దీన్ని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే రెడీ చేసి అమ్మవారికి, గణపతయ్యకు, వెంకటేశ్వర స్వామికి, కలశమ్మకు వీటన్నిటికీ రెడీ చేసి ఈ మాలను కుంకుమ పత్తి మాలను అనుకుంటాను నేనైతే. వీటిని ఏమంటారో నాకైతే ఐడియా లేదండి. వేసాను అనమాట. ఇంకా ఫొటోస్కి, దేవుడికి, విగ్రహాలకి అన్నిటికీ వేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఎందుకంటే మా ఆయనకి, నా బిడ్డకి చాలా ఫీవర్ ఉండేనండి నిన్న. అసలు ఎంత అంటే ఇక వాళ్ళు లేస్తారో లేవరో, నేను చేయగలుగుతానో లేదో, చేయలేను కదా అనుకొని ఇంకా నేను ఏం కూడా తెచ్చుకోవాలి, ఉన్న వాటిలోనే చేసిన. అన్ని ప్రసాదాలైనా, పూలైనా, పండ్లైనా. ఇంకా తర్వాత ఇక పిండి దీపాల కోసం అయితే పిండిని, బెల్లము, నెయ్యి, అది కూడా వీడియో క్లిప్ అయింది, మిస్ అయిపోయింది. పాలు, నేనైతే నీళ్ళు, అరటిపండు వేయనండి నేను ఎప్పుడు. కొంతమంది వేస్తారు, నేను ఎప్పుడు వేయలేదు. పాలతోటే విసుకుతా. పాలు, నీళ్ళు, నెయ్యి, బెల్లము, పిండి ఇవన్నీ కలిపి మంచిగా ఒక ముద్దలాగా మంచి టెక్స్చర్కి వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే అది మెత్తగైనా దీపాలు పగిలిపోతాయి అన్నమాట, రావు. మంచిగా అప్పటికప్పుడు మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నానబడితే ఇంకా మంచిగా స్మూత్గా వస్తాయి అన్నమాట. వాటి గురించి కూడా నేను ఒకసారి చేస్తాను మీకు. అవి అయిపోయిన తర్వాత ఇక ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నా. ఇక్కడైతే ఇక మీరు అనుకోవచ్చు మిక్సీ లేదా అని, నువ్వుల లడ్డు చేస్తున్నానండి. నువ్వులు దంచి, బెల్లం వేసి దంచి చేస్తున్నా. మా మిక్సీ అయితే ఖరాబ్ అయింది. ఇంకా అప్పటికప్పుడు నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట. ఒక ముద్దలాగా చేసి ఇంకా ప్రసాదం అయితే పెట్టాను. ఏం కూడా ఎక్కువ ప్రసాదాలు పెట్టలేదండి ఈసారి. నేను ఏం అనుకోకుండానే ఇక సేమియా చేశాను, అటుకులు బెల్లము, నువ్వుల లడ్డు, బెల్లం పానకం. ఇంకో చిన్న గ్లాసులోనేమో అది పంచామృతం అండి. తర్వాత అయితే ఇక నేను పూజ స్టార్ట్ చేశాను. మెయిన్ ఇక్కడ స్వామివారికి ఏంటిది, తులసి మాల, తులసి దళాలు అయితే ఉండాలండి. తులసి దళాలు నేను ఇంకా ప్రసాదాలలో కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నేను పూజ స్టార్ట్ చేశానండి. ఇంకా నాకైతే పూజ మంత్రాలు అంత స్పష్టంగా రావు కాబట్టి నేనైతే ఇంకా వీడియో క్లిప్ చూసుకుంటూ
అక్కడ వేరే మొబైల్లో వీడియో క్లిప్ చూసుకుంటూ ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకున్నా. ఇక దీని గురించి ఏం సందేహాలు ఉన్నా నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకైతే ఈ ఈ 7 సప్త శనివారాల వ్రతం అయితే నాకు చాలా చూచిందండి. నాకు బాగానే ఉంది. మెల్లమెల్లగా ఏదో దయ చూపించాడా దేవుడు అన్నట్టుగా నేను చేస్తున్నాను అనమాట శనివారాల వ్రతము. తర్వాత ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించుకున్నా. చెప్పడం అయితే మర్చిపోయానండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి మనం పూజించాలి కాబట్టి స్వామివారికి దీపము ధూపము అన్నీ చేసేసి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ప్రసాదం పెట్టిన వినాయకుడికి తర్వాత ఇప్పుడు మనము మెయిన్ వెంకటేశ్వర స్వామికి రావాలన్నమాట. వెంకటేశ్వర స్వామికి ఏమో ఇంకా స్టార్ట్ చేశాను పూజ. ఇంకా నేను దాంట్లో నామాలు గోవింద వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని లలిత సహస్రనామం ఇవన్నీ చదువుకుంటున్నాను అనమాట. ఇంకెందుకంటే ఇక వీడియో క్లిప్స్ అవి జస్ట్ మంత్రాల వరకు అయితే ఓకే, కానీ ఇవి చదవడం ఇంకా మనమే చేయాలి కాబట్టి నేను బుక్లో చూసుకుంటూ, నాకు రాదు కాబట్టి బుక్లో చూసుకుంటూ చదువుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడైతే నేను ఇంకా పంచామృత స్నానం చేయించానండి వెంకటేశ్వర స్వామికి. ఇప్పుడు స్వామివారికి దీపాలు చూపిస్తున్నాండి. తర్వాత ప్రసాదాలను కూడా అర్పిస్తున్నాను. ఇంకా తర్వాత అగరబత్తి, దీపం, ధూపం ఇవన్నీ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా హారతి ఇస్తున్నానండి స్వామివారికి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ అయితే మంచిగా చేసుకున్నాను నేను. స్వామివారికి అన్ని విధాలుగా నాకు తోచినంత వరకు నేను తీసుకున్నానండి. ఇంకా ఏంటిదంటే ఇప్పుడు అన్నదానం లాగా అయితే నేను పెట్టలేకపోతున్నా. కొంచెం ఫుడ్ ఎవరికైనా పంచినా బాగుండు, కానీ నేను పంచలేకపోతున్నా. పోయిన వీక్ అయితే పంచానండి ఒక 4గురికైనా. ఈసారి అత్తమ్మ లేదు, ఇంకా మా ఆయనకి పాపకి జ్వరం రావడం వల్ల ఇంకా నేను పంచలేకపోయినా. అయినా పర్లేదు, నాకు ఉన్నంతలో చేసుకున్నా స్వామివారికి. అయినా మా పక్కింటి మా అక్క బిడ్డ వచ్చింది, నా బిడ్డని, తను కూడా నా బిడ్డకి ఆ అమ్మాయికి ఇద్దరు కలిపి పసుపు పెట్టి ఇంకా తనకి పసుపు బొట్టి పెట్టేసి ఇంకా ఫుడ్ పెట్టానండి. ఇక తను తిన్న తర్వాతనే ఇక నేను తిన్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఇలాంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.